ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు కాశీ విశ్వేశ్వరుని ప్రధాని పూజారి కూడా పాల్గొన్నారు. 2014 నుంచి ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. మూడోసారి ముచ్చటగా ప్రధాని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వారణాసిలో నామినేషన్కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగా తీరంలోని దశాశ్వమేధ ఘాట్లో పూజలు చేసి అనంతరం హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి నమో ఘాట్కు చేరుకుని మోదీ పూజలు చేశారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అనంతరం మోదీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని వరుసగా మూడోసారి వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ మొదట 2014, ఆ తర్వాత 2019లో భారీ మెజార్టీతో గెలుపొందారు. మళ్ళీ 2024లో వారణాసి నుంచి హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ధీమాగా ఉన్నారు. మొదటిసారి ప్రధాని వారణాసి నుంచి సుమారు 3 లక్షల మెజార్టీతో గెలుపొందగా రెండోసారి ఆ మెజార్టీ 4 లక్షల మార్కును దాటింది. ఈసారి 5 లక్షల మెజార్టీ టార్గెట్గా పెట్టుకున్నటువంటి స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సందర్భంగా విషయాన్ని వెల్లడించారు. ఇక వారణాసి నుంచి ప్రతిపక్షాల నుంచి కూడా బలమైన అభ్యర్థి నిలకడకపోవడంతో కూడా 5 లక్షల మెజార్టీతో కూడా సాధ్యంగానే కనిపిస్తోంది.